ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినమును బట్టి నీకు వందనాలు. గత ఆదివారం నుండి నేటి వరకు నీ కృపలో మమ్మలను భద్రపరిచి కాపాడి సజీవులుగా నిలిపినందుకై నీకు స్తోత్రాలు. మరొకసారి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, విశేషించి నీ దివ్య వాక్యాన్ని వినడానికి మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధన చివరి వరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని ఈ దినమున వాక్య పరిచర్య జరిగించిన మీ ప్రియ కుమారుడు చేసిన కుమారుని మీ ఆత్మతో అభిషేకించి ఈ దివ్య వాక్కును తన ద్వారా మాకు వినిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరం కలిసి దేవుని మహిమలతో కీర్తన పుస్తకం నుండి సుందర రక్షక సృష్టి యొక్క నామం అనేటువంటి కీర్తన పాడుతున్నాము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవచును. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు
నాకు ఆనంద సంతోషములు కలుగుతాయి దేవుని యొద్దకు చేరుతుంది. దేవా, నా దేవా, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం నొప్పుకొని మన ప్రభుని యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం. విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అటు మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రుడు మరియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేసుకుని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరముల నీ యొద్దకు ఆశ్రయములకే వచ్చుచు ఉన్నాము. మన పరలోక తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోకటై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం పెట్టుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడు. ఓ ప్రభువా, ఈ రక్షణ మనందరికీ దయచేయి. త్రిత్వం తరువాతి 6వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువు. యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషక్తునికి రక్షణ దొరుకు. నీ జనులను రక్షింపును, నీ శ్వాసమును ఆస్వర్దింపు. వారికి కాపులువే నిత్యము వారిని ఉద్ధరింపు. యెహోవా, నేను నీకు మొదలుపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండగా నా మనవి నాలుగు. నీవు మౌనంగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువాలని నవ్వుతున్నాను. Oh
దేవా, నీవు మేళ్ళన్నిటికీ కారకుడును దాతవునై ఉన్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటు, మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయి. సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మల్ని నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్నందు నీ కుమారులను మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు పాఠాలు విజయ్ కుటుంబం, శ్రీ ఎస్ విజయ్ కుటుంబం చదివి ఏడవ వచనం నుంచి 10వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరం 155. అబ్రహాము హిందూ వృద్ధాప్యంలోకి వచ్చినవాడే మంచి ముసలితనున్న ప్రాణం విడిచి మృతి పొంది తన పితరులకు చేర్చబడను. హిత్తీయుడైన సోహర్ కుమారుడకు ఎక్రోను కొలమందలి మక్సేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అతన్ని పాతిపెట్టి అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము ఏడు కుమారుల యొక్క కొనిన పొలంలోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టాడు. గ్రంథము 14వ అధ్యాయము 8 నుండి 18. లోని 6వ ఆచార్య ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 8 నుంచి 18 వరకు ఇలా రాయబడింది. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలుపుకుని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకాయోనియా భాషలో దేవతలు మనుష్య కుమారుని దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారు. బర్నబాకు తిరుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న తిరుపతి యొక్క పూజారి ఎడ్లను పూతండలను ద్వారంలో ఎదురు తీసుకుని వచ్చి సమూహముతో కలిపి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలను ఈ సంగతిని విని తన వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరిగి ఉండవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమైంది. ఈ పాఠ్యభాగం ఇంత పడే. ప్రత్యేకమైన మాట
పాఠ్యభాగం మత్తయి సువార్త 19 వచనం నుంచి 26 వచనం. మత్తయి సువార్త 19:16 వచనం నుంచి 26 వచనం. ఇదిగో ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగి, అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను కైకొనమని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుకోవాలని అనున్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు పదవి ఏమని ఆయన అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వరకు కోరిన ఎట్లా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి, అప్పుడు పరలోకనందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాడు. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీకు నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వంట దూరట సులభమని మీకు చెప్పుతున్నాను. శిష్యులు ఈ మాట విని మీకు ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలరని అడగగా, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పి, అలాగే నిరుడి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డని అదృష్టలోకి దిగినది. ఈ ఆదివారం దేవుని వాక్యం మనతో కూడా పంచుకోవడానికి మన సంఘ సభికులు దేశరత్నాలు గారు ఉన్నారు. వారు వాక్య ప్రక్రియ జరిగించడానికి మునుపు కీర్తన పుస్తకంలో ఉండి 342వ సంగీతం పాడుతున్నారు. నాపై కీర్తనము ఆనందమైన Yeah.
నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. సంఘానికి శుభం తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి యొక్క ఆదివారం దేవుడు వాక్యాన్ని సంఘంతో పంచుకోవడానికి అనుగ్రహించిన మంచి కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి సంఘములకు కృతజ్ఞతలు. ఇద్దరు కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వాక్య భాగం మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉన్నది. అంతటా ఒకడు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోలేని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, అర్హత చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను అనునవే అని చెప్పాడు. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ ఆచరించుతూనే ఉన్నాను, ఇక్కడ నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. యేసు, పరిపూర్ణుడు ఒకటకు నీవు కొన్ని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి ఎదురికిము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు ఆధారభూతుడవు, మహోన్నతుడు అయిన దేవుడు, మహోన్నతుడ, సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడు అయిన తండ్రి మహిమ చెల్లిస్తున్నాము. ఉదయకాలంలో ప్రభా మీ సంఘంలో చేరి మిమ్మల్ని ధ్యానించడానికి, ఈ వాక్యము ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ఈ సన్నిధిలో ప్రభా మేము ఆనందించడానికి ఇచ్చిన మంచి సమయాన్ని మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆయన మిమ్మల్ని కీర్తనతో స్తుతిస్తున్నాం. ఈ వాక్యముతో మా జీవితాన్ని నూతనపరచుకోవడానికి ఇష్టపడుతున్నాం. మా మధ్య సంచరించి మీ బిడ్డలతో, మీ సంఘంతో ఈ వాక్యం మాట్లాడమని, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించమని, అలా నన్ను మీ నోటి బోలుగా ఉపయోగించుకోమని ప్రార్థన రక్షకుడు క్రీస్తు బయట పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్నతో దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉంటాను. గత ఆదివారం అంటే ప్రీవియస్ మెసేజ్ చెప్పినప్పుడు అడిగిన ప్రశ్న మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నాకు నా తోటి అన్యులకు జీవిత విధానంలో తేడా ఏమన్నా ఉందా? నేను జీవించే జీవిత విధానానికి నాతో కలిసి పనిచేసినటువంటి వారు, లేక నాకు ఇరుగు పొరుగా ఉన్నటువంటి వారు, నా స్నేహితులలో ఉన్నటువంటి అన్యులకు నా జీవిత విధానానికి ఏమైనా తేడా ఉందా? ఈ లోకంలో వారి కోరికలు ఏమిటి, నా కోరికలు ఏమిటి? ఈ లోకంలో నేను దేనిని ఆశించి జీవిస్తూ ఉన్నాను? ఈ లోక జీవితము నేను దేని కొరకు జీవిస్తూ ఉన్నాను? అన్యులైనటువంటి నా తోటి వారు దేని కొరకు జీవిస్తూ ఉన్నారు? ఈ విధంగా ఎప్పుడైనా మనం ఆత్మీయ జీవితంలో ఆలోచించుకొని మన జీవితాన్ని సరి చేసుకున్నామా? అయితే క్రైస్తవ జీవితాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, నిత్య జీవము కొరకు జీవించేటువంటి జీవితమే క్రైస్తవ జీవితము. క్రీస్తు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. నా ఆలోచనలను బట్టి, నా క్రియలను బట్టి, నా నడకను బట్టి, నా నడతను బట్టి నేను ఒక దినమున క్రీస్తు ప్రభు ఎదుట నిల్చుండి ఆయన జడ్జిమెంట్కు నేను నిలబడవలసినటువంటి వారిగా ఉన్న జీవితం నేను జీవిస్తున్నా. దాని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇది ఉదయకాలంలో మన ఆత్మలను నూతనపరచుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం వేసుకోవాల్సినటువంటి ఆత్మీయ ప్రశ్న. అయితే యవనస్తుడికి ఒక మంచి కోరిక ఉంది. యవనస్తుడికి ఉన్నటువంటి కోరిక ఏమిటంటే, నిత్య జీవము పొందటానికి నేను ఏమి చేయాలి?
ఈ ప్రశ్న ఇప్పుడు మనం వేసుకుంటే ఈ ప్రశ్నకి సమాధానం నాకు చాలా బాగా తెలుసు కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే యవనస్తుడు కూడా చాలా మంచి యవనస్తుడు. ఇతని గురించి అనేక మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే దీనికంటే ముందు మన జీవితము నిత్య జీవాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవితమేనా? యవనస్తుడైతే నిత్య జీవానికి వారసునిగా ఉండటానికి నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. ఈరోజు నిత్య జీవానికి వారసునిగా ఉండటానికి నేనేమి చేయాలి అని మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో దేవుని రాజ్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? దేవునితో సదాకాలం జీవించడానికి ఇష్టపడుతున్నామా? లేక ఈ లోకాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నామా? ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు మన ప్రయాసం అంతా దేని కొరకు? ఈ లోకాన్ని సంపాదించుకోవడం కొరక, లేక నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కొరక? ఈ లోకంలో మనం ఎక్కువగా ప్రేమిస్తుంది ఏంటి? దేవుని కొరకు మనము ఎక్కువగా ప్రేమిస్తున్నది ఏంటి? నిత్య జీవన కొరకు జీవించేటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. నిజంగా రాబోయే లోక సంబంధమైనటువంటి ఉగ్రత నుండి నేను తప్పించుకొని దేవునితో సదాకాలం ఉండటానికి నేను ఇష్టపడేటువంటి వాళ్ళైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేటువంటి వానిగా ఉంటాము. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము రక్షణ మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే రక్షణ పొందుకోవటానికి ఈరోజు కాదు, రేపు, ఈ రోజు వరకు నాకు ఇష్టమైన జీవితం జీవిస్తాను అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మనము అనేక మంది ఉంటూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీ మినిట్, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి నిమిషము కూడా నిత్య జీవం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీ మినిట్, యు విల్ బి రెడీ ఫర్ లాస్ట్ మినిట్. నేను ఈరోజు కాదు, రేపు, లేక రక్షణను నేను పోస్ట్పోన్ చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఉండి కూడా ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీ మినిట్, దేవుని రాజ్యం కొరకు ప్రతి నిమిషము కూడా ఎదురు చూసేటువంటి వారిగా ఉంటే ఆఖరి నిమిషంలో సిద్ధంగా ఉన్నటువంటి వారిగా ఉంటాం. అయితే మన జీవితం ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన జీవితంగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి జీవితం గురించి సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో రాసినటువంటి మాట ఏమిటంటే, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని రాయబడి. దేవుని వాక్యంతో అనేక సార్లు గద్దించబడినటువంటి మనము దేవుని వాక్యానికి లోబడినటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మన కొరకు ఒక మంచి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. మనమందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సినది మానవ జీవితంలో డెత్ ఈజ్ ఎ సర్టెన్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరికి దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఇట్. ఈరోజు చదివినటువంటి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా మరణించాడు. దేవుని సన్నిధికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 25వ అధ్యాయంలో 7వ వచనం నుండి అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇట్స్ ద ఫస్ట్ రిమైండింగ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ఈ లోకంలో జీవించేటువంటి విశ్వాసులు, అవిశ్వాసులు, ఈ లోకంలో జీవించేటువంటి రక్షణ పొందినటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, ఈ లోకంలో జీవించినటువంటి దేవుని బిడ్డలు లేక అన్యులు అందరూ కూడా ఈ శరీర సంబంధమైనటువంటి మరణానికి పాత్రలు కావాల్సిందే. పాత నిబంధన గ్రంథంలో మనం చదివినటువంటి మాట, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా దేవుని సన్నిధికి చేరినట్లు మనం చూస్తున్నాం. అతని కుమారులు ఇస్సాకును ఇష్మాయేలును హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలములో మక్సేల గుహలో అతన్ని పాతి పెట్టింది. అది మమ్రే ఎదుట ఉన్నది. మనమందరం కూడా మట్టికి మన్నుగా మార్చబడవలసినటువంటి వారు. ఈరోజు మన శరీరాన్ని బట్టి మనము
మన అందాన్ని బట్టి మనము, లేకుంటే మన జీవితాన్ని బట్టి మనము ఎంతో ఎక్కువ అతిశయపడవచ్చు. కానీ ఈ శరీరము దేవుని సన్నిధిలో సదాకాలం ఉండేటువంటి ఆత్మ కొరకు సిద్ధపాటుగా ఈ శరీరాన్ని ఉపయోగించాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి జీవిత విధానం. ఈ లోకంలో జీవించినటువంటి మనమందరం కూడా నిత్య జీవమునకు వారసత్వాన్ని పొందుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. అయితే నిత్య జీవానికి వారసత్వాన్ని మన క్రియలను బట్టి కాదు, కానీ క్రీస్తు ప్రభు ఈ లోకములో చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి మనము రక్షణ పొందేటువంటి వారిగా ఉన్నాం. నిత్య జీవానికి వారసత్వాన్ని పొందినటువంటి వారిగా ఉన్నాం. అదే రోజు ప్రాముఖ్యంగా ఈ యవనస్తుని గురించి చదువుకోవడానికి, ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. యవనస్తుని గురించి అనేక మాటలు రాయబడి ఉన్నవి. 3 ప్రాముఖ్యమైనటువంటి సువార్తలలో ఈ యవనస్తుని గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు, లూకా సువార్త 18వ అధ్యాయం నుండి 18వ వచనం నుండి 25వ వచనం వరకు, ఈ 3 వాక్య భాగాలలో యవనస్తుని గురించి రాసినటువంటి మాటలు అన్ని కదిపి మనం చదివినట్లయితే ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టవలసినటువంటి మాట ఏంటంటే, ఈ ఇతను ఒక యవనస్తుడు. యవన కాలమందు మనం దేనిని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాం. ఈరోజు యవ్వన కాలంలోకి బిడ్డలు ప్రవేశిస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. కాలేజీకి బయలుదేరినటువంటి యవ్వన బిడ్డలు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రుల టెన్షన్ ఆలోచించలేనటువంటి టెన్షన్. యవ్వన బిడ్డల జీవితాలు వారి వారి ఆలోచనను బట్టి, లోక సంబంధమైనటువంటి ఆలోచనను బట్టి యవ్వన బిడ్డలు జీవిస్తూ ఉంటారు. నేను చేసినటువంటి అనేక కేసెస్ ఆలోచిస్తుంటే యవ్వన బిడ్డల గురించి ఎన్నో మాటలు వింటూ ఉంటాను. అనేక మంది జీవితాలను గురించి చూస్తూ ఉంటాను. యవ్వన కాలమందు దేనిని ఇష్టపడుతూ ఉన్నారు యవ్వన బిడ్డలు. తల్లిదండ్రులుగా మనము యవ్వన కాలంలో ఉన్నటువంటి మన బిడ్డలు దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని కొరకు వారు ప్రతి నిమిషము జీవిస్తూ ఉన్నారు ఆలోచించాలి. నేను ఒకసారి 164 స్టేట్మెంట్ అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నా కోర్టులో. యంగ్ కాలేజ్ గర్ల్ స్టేట్మెంట్ రాస్తూ ఉన్నా. దీనిలో అమ్మాయి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆ రోజు నేను మా అమ్మ నాన్నతో కలిసి చర్చికి బయలుదేరాము. నేను అదే మాట తెలుగులో ఏ పదం చెబితే ఆ పదం రాయాలి. చర్చికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని ఆరాధనలో ఉన్నాం. ఆరాధన జరుగుతూ ఉంది. అసలు ఒక SMS వచ్చింది, కారుతో నేను సిద్ధంగా ఉన్నాను బయట అని. నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నా. ఈ మాటలన్నీ నేను నా కలంతో రాస్తున్నటువంటి మాటలు. ప్రార్థన ప్రారంభమైనప్పుడు అమ్మ నాన్న కళ్ళు మూసుకున్నారు. ఇదే మంచి సమయం అని నేను లేచి బయటికి వెళ్ళి అతని కారు ఎక్కాను. తర్వాత ఏమైందో తెలియదు. తర్వాత నేను పెళ్లి పీతల మీద ఉన్నాను అని చెప్పాను. ఇట్ వాస్ అ కాంప్రమైజ్ కేసు. ప్రార్థన కొరకు తల్లిదండ్రులు కళ్ళు మూసుకుంటే బిడ్డలు ఏమైపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి అని నేను ఆలోచించాను. ఆ రోజు కొంచెంసేపు రాయటం ఆపేశాను. కానీ నా టేబుల్ పైన పెట్టాను. తల్లిదండ్రులు ఎంతగా నలిగిపోయి ఉంటారు. ప్రార్థన కొరకు కళ్ళు మూసుకున్నటువంటి సమయం చూసి యవనస్తులు పాపం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి లోకం. ఈరోజు నా బిడ్డలను నేను కాదు కానీ దేవుడు మాత్రమే కాపాడాలి. ఆ బిడ్డలను ప్రారంభం నుండి నేను ఎలా పెంచాలో దేవుడు నాకు నేర్పించాలి. ఎవరి బిడ్డలు నేను ఎలా జీవించాలో దేవుని వాక్యం నుండి నేర్చుకోవాలి. అయితే యవనస్తుని గురించి అనేక మాటలు మనం చదువుతున్నప్పుడు కొన్ని పాజిటివ్ సైన్స్, బట్ హిస్ ఎండ్ ఇస్ ఎ వెరీ బ్యాడ్. యవనస్తుని గురించి రాసినటువంటి మాటలు మనం చూసినట్లయితే, హిస్ ఐస్ వర్ సెట్ ఆన్ రిలీజియన్ అని రాయబడి ఉంది. యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
యేసయ్య దగ్గరకు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి అని రాయబడి ఉంది. నిజమే, దేవుని సన్నిధిలోకి పరుగెత్తుకుంటూ వచ్చినటువంటి యవన బిడ్డలు మనం చూస్తున్నాం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. నిజమే, దేవుని సన్నిధికి పరుగున రావటానికి ఇష్టపడాలి, లోకంలోనికి పరుగెత్తడానికి కాదు. కానీ యవన బిడ్డలు ప్రాముఖ్యంగా మనమందరం కూడా దేవుని సన్నిధికి పరుగెత్తుకొని రావడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధికి పరుగెత్తుకొని వచ్చి ఈ యవన బిడ్డ చెప్పినటువంటి అనేక మాటలు మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో రాసినటువంటి మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో పరుగెత్తుకొని వచ్చి మోకాళ్ళపై నిలిచి అని రాయబడి ఉంది. ఈరోజు యవన బిడ్డలు అందరము, లేకుంటే మనమందరం కూడా దేవుని సన్నిధికి పరుగున రావటానికి ఇష్టపడాలి. యవనస్తులకు వచ్చి ప్రారంభమైనటువంటి మాటలన్నీ చాలా పాజిటివ్గా రాయబడి ఉన్నాయి. బట్ హిస్ ఎండ్ వాస్ వెరీ బ్యాడ్. హీ వాస్ స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్ అని రాయబడి ఉంది అతని ఎండ్ గురించి. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మాత్రము ఒకడు వచ్చి అని రాయబడి ఉంది. అయితే యవనస్తునికి ఉన్నటువంటి అనేక లక్షణాలలో ఇతడు మిగుల ఆస్తి గలవాడు అని 3 సువార్తలలో రాయబడి ఉంది. ఇతడు మిగుల ఆస్తి కలిగినటువంటి యవనస్తుడు. ఆస్తి కలిగిన యవనస్తులు అని ఆలోచించాలంటే నేను చాలా భయం వేస్తాం. అసలు దీని కొడుకు ఏం కావాలంటే అది కొనిపెట్టాడు, ఆస్తి గల తండ్రి. కానీ కుమారుని మరణానికి నేనే కారణం అని తర్వాత చెప్పుకోవాల్సి వచ్చింది. యవన బిడ్డలు ఆస్తి కలిగి, లేకుంటే వారికి కావలసిన ప్రతిదీ నేను వారికి ఇస్తే నేను కుమారు తండ్రిగా నేను వారికి ఎటువంటి జీవితాన్ని అలవాటు చేస్తూ ఉన్నాను. కానీ ఇతను ఆస్తి కలిగినటువంటి యవనస్తుడు. అయితే ఇతనిలో దేవుని సన్నిధికి పరుగెత్తుకొని వచ్చి నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలని ఆశ కలిగినటువంటి యవనస్తుడు. అనే యేసయ్య దగ్గరకు వచ్చి అనేక మంది అనేక మాటలు అడుగుతా ఉన్నారు. అనేక మంది అనేక కోరికలు కోరారు. అనేక మంది స్వస్థత కొరకు పరిగెత్తుకొని వచ్చారు. అనేక మంది వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి పరిగెత్తుకొని వచ్చారు. కానీ యవనస్తుడు పరుగెత్తుకొని వచ్చిన కారణం ఏమిటంటే, ఒక ఆత్మీయమైనటువంటి ప్రశ్నకు సమాధానం కొరకు దేవుని సన్నిధికి పరుగెత్తుకొని వచ్చాడు. ఈ ఆత్మీయ ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలి అంటే నేనేమి చేయాలి అని రాయబడి అడుగుతూ ఉన్నాడు. అయితే యవనస్తుని గురించి లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక అధికారి అని రాయబడి ఉంది. ఇతను ఒక అధికారి అని రాయబడి ఉంది. యవనస్తుడు ఇటువంటి ఎవరి జీవితం గురించి మనం ఆలోచిస్తే, ఇతను యవన కాలంలో ఉన్నటువంటి వాడు, మిగుల ఆస్తి కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగినటువంటి వాడు, ఒక అధికారి అయినటువంటి యవన బిడ్డ. అసలు ఎన్ని క్వాలిటీస్ ఒక యవనస్తుల్లో ఉంటే అటువంటి యవనస్తుడు నిత్య జీవానికి వారసత్వాన్ని పొందవలసినటువంటి యవనస్తుడు. అదే ఎందుకు నిత్య జీవానికి వారసత్వాన్ని ఈ యవనస్తుడు పొందుకోలేకపోయాడు? దేవుని వాక్యంలో మనం ధ్యానించాలి. మొట్టమొదటి మాట ఏమిటంటే, 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ఈ యవనస్తుడి గురించి నేర్చుకోవాల్సింది. మొట్టమొదటి మాట ఏమిటంటే, he failed to acknowledge the personification of Jesus Christ. యేసయ్య ఎవరు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అనేది పరుగెత్తుకొని వచ్చాడు, చాలా ఆతృతతో వచ్చాడు, నేర్చుకుందామని వచ్చాడు. కానీ మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, లేకపోతే తను పలికినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో అంతటా ఒకడు వచ్చి బోధకుడా అని యేసయ్యను సంబోధించినట్లు మనం చూస్తున్నాం. బోధకుడా అని సంబోధించాడు. He acknowledged Jesus as master, as a preacher. ఈ బోధకుడా అనేటువంటి మాటను చూసినట్లయితే, ఎందుకు ఒక్కొక్కరు క్రీస్తు ప్రభువును ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు దేవుని
మనము చిన్నతనం నుండి బోధిస్తూ లేకపోతే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కాబట్టి యేసయ్యను రక్షకుడు అని మనం అంగీకరిస్తూ ఉంటాం, వాక్యం ద్వారా అంగీకరిస్తూ ఉంటాం. అయితే మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, యేసయ్య లేకుంటే యేసు ప్రభువు ఒక మంచి బోధకుడు, ఆయన బోధలు మానవాళి అనుసరింపదగినవి అని చెప్పాడు. ఆయన దృష్టిలో యేసయ్య ఒక మంచి బోధకుడుగా మాత్రమే మిగిలిపోయాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొన్ని మాటలు మాత్రమే, కొన్ని సంఘటనలు మాత్రమే, మనం సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని సంఘటనలు మాత్రం చూసినట్లయితే ఒక్కొక్కరు యేసయ్యను ఒక్కొక్క విధంగా అక్నాలెడ్జ్ చేసినట్లు, గుర్తించినట్లు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక కుష్ఠరోగి వచ్చి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయము అనేను. ఇక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగి యేసయ్యను ప్రభువుగా అంగీకరించినట్లు, అక్నాలెడ్జ్ జీసస్ యాజ్ లార్డ్. ప్రభువా నీకు ఇష్టమైతే. అదే అధ్యాయంలో 5వ వచనంలో కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు అని చెప్పాడు. శతాధిపతి యేసయ్యను ప్రభువుగా అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. అయితే అదే అధ్యాయంలో 18వ వచనం చూసినట్లయితే యేసు తన యొద్ద ఉన్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించాను. అంతటా 19వ వచనం, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. నీవెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తాను, నీవు నాకు బోధకుడు. ఒక్కొక్కరు యేసయ్యను ఒక్కొక్క విధంగా గుర్తించినట్లు మనం చూస్తున్నాం. అదొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటంటే, నేను యేసయ్యను ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నాను? నా జీవితంలో నాకు యేసయ్యకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? 7వ అధ్యాయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట ఉంది. మన నోటి మాట ద్వారా ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదని యేసయ్య చెప్తాం. అయితే ప్రభువా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, గ్రీక్ భాషలో కురియోస్ అనేటువంటి పదం నుండి ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో చెప్పినటువంటి మాట ప్రభువా అనేటువంటి మాట కురియోస్. కురియోస్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ద సుప్రీం మాస్టర్ ఆర్ అన్ అబ్సల్యూట్ కంట్రోలర్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ ఎ సావరెన్ అథారిటీ. ఈరోజు నా నోటితో యేసయ్యను నా ప్రభువు అనేటువంటి మాట నేను ఉచ్చరిస్తే, ఈ మాటకు అర్థం ఏమిటంటే, గ్రీక్ భాషలో ఉన్నటువంటి కురియోస్ అనేటువంటి మాటకు సమానమైనటువంటి ఇంగ్లీష్ భాషలో రాయబడినటువంటి మాట లార్డ్. కురియోస్ అనేటువంటి మాట ద సుప్రీం అథారిటీ, ఆర్ హీస్ ద సావరెన్ మాస్టర్, ఆర్ హీస్ కింగ్లీ గవర్నమెంట్. ఈ పదాలన్నిటికీ సమానమైనటువంటి పదము గ్రీక్ భాషలో రాయబడినటువంటి కురియోస్. ఈరోజు నా నోటితో లేక నా హృదయముతో యేసయ్యను ప్రభువా అని అంగీకరిస్తే దాని అర్థం ఏమిటంటే, ప్రభువుగా నా జీవితాన్ని పరిపాలించడానికి, ప్రభువుగా నా హృదయాన్ని పరిపాలించడానికి, ఏలడానికి నేను ఆయనకు అధికారం ఇచ్చాను అనేటువంటి మాట. ఈరోజు మనం నోటి మాటతో ప్రభువా అని ప్రార్థనలో మాట పలికితే దాని అర్థం ఏమిటంటే, నేనేమి యేసుకి చెప్తున్నాను అంటే, నా జీవితము పైన, నా హృదయం పైన, నా ఆలోచనల పైన, నా తలంపుల పైన సంపూర్ణమైనటువంటి అధికారముని చేతికి నేను అప్పగించి నేను ప్రార్థన చేస్తున్నాను అని అర్థం. నేను నా నోటితో ఊరికే ప్రభువా అనేటువంటి మాట పలికితే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. హిబ్రూ భాషలో అడోన్ అనేటువంటి పదానికి ఈక్వలెంట్ గ్రీక్ పదం కురియోస్. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, వాట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ జీసస్. ఈ పదాన్ని నేను
చాలా రొటీన్గా, చాలా క్యాజువల్గా రోజు వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ లెక్సికోగ్రఫిక్ అంటారు. అంటే కేవలం పదాలను బట్టి మాత్రమే రిలేషన్ కలిగి ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటి పదము ఉచ్చరించడం కాదు. అందుకే దేవుడి వాక్యంలో రాసినటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఈరోజు రెండవ మాట మనం నేర్చుకోవాల్సింది, నేను ప్రభువా అనేటువంటి పదాన్ని ఉచ్చరించడం మాత్రమే కాదు, కానీ నా ఆత్మలో క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి. క్రీస్తును ప్రభువుగా అంగీకరించడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలి. అప్పుడు మాత్రమే నేను పరలోక రాజ్యానికి వారసత్వాన్ని లేక నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకుంటాను. ఈరోజు నేను నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలి అంటే క్రీస్తును నా జీవితంలో ప్రభువుగా, క్రీస్తును నా ఆలోచనలపై సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి అధికారిగా, an absolute controller of my heart, an absolute controller of my thought and deeds in this world. ఈ లోకంలో నేను జీవించిన ప్రతి నిమిషం కూడా నా ఆలోచనలు, నా నడక లేక నా చేసేటువంటి ప్రతి పని కూడా దేవుని చిత్తానుసారంగా ఆయన కంట్రోల్లో చేయడానికి నేను ఇష్టపడితే మాత్రమే నేను ప్రభువు అని పలకాలి. ఇటువంటి ఆత్మీయ ఆలోచన లేకుండా నోటితో మాత్రమే ప్రభువా ప్రభు అని పలికితే యేసయ్య చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అదినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. వీరందరూ కూడా ప్రభువా అని పిలిచినటువంటి వారే. నోటి మాటతో మాత్రమే కాదు, కానీ దేవునితో లార్డ్షిప్ దగ్గర సావరెన్ అథారిటీతో ఎటువంటి రిలేషన్ కలిగి ఉండాలి. అటువంటి రిలేషన్ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. తిరిగి మనం యవనస్తుల దగ్గరికి వచ్చినట్లయితే యవనస్తుడు ప్రభు అని పిలవడానికి కూడా ఇష్టపడుతుంటారు. యవనస్తుడు పిలిచినటువంటి మాట హిస్ రిలేషన్షిప్ విత్ జీసస్ బోధకుడా అని సంపాదిస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసయ్యను గుర్తించడంలో లేకుంటే he failed to acknowledge Jesus in his life. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా నోటి మాటతో కేవలం నేను ప్రభు అని ఉచ్చరిస్తూ క్రీస్తుతో సరైనటువంటి ఆత్మీయ సంబంధం లేనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటే నిత్య జీవాన్ని పొందేటువంటి వారిగా మనం ఉండలేము. ఈరోజు నిత్య జీవానికి వారసత్వాన్ని మనం పొందుకోవాలి అంటే క్రీస్తుతో ఆత్మీయ సంబంధం కలిగినటువంటి వారిగా ఉండాలి. యేసయ్యతో ఆత్మీయ సంబంధం కలిగినటువంటి వారిగా ఉండాలి. యవనస్తులకు ఉన్నటువంటి మరికొన్ని లక్షణాలు చూస్తే అనుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రము పైన మిగుల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ యవనస్తుడు. ధర్మశాస్త్రము పైన మిగుల ఆసక్తి కలిగిన వ్యక్తి, కానీ నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోలేనటువంటి యవనస్తుడు. ఈరోజు మనం క్రైస్తవ జీవితం లేకుంటే ఈ మధ్య ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను చూసినట్లయితే ఈరోజు నేను మంచి వాక్యం విన్నాను. వాక్యంలో ప్రతి నిమిషం లేకుంటే వినిన ప్రతిసారి కొత్త విషయం నేను తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలు తెలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. వాక్యాన్ని నేను ఇష్టపడుతున్నాను, కానీ వాక్యానుసారం జీవించడానికి నేను ఇష్టపడటం లేదు. వాక్యం వినటం లేకుంటే దానిలో ఆనందించడం నేను నేర్చుకుంటున్నాను, కానీ దాన్ని అనుసరించి జీవించటం నేను నేర్చుకోవటం లేదు. ఒకవేళ ఇటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఉన్నట్లయితే మరి ఒకసారి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అంటే మనకి ఇష్టమే. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మనకి ఇష్టమే. ఉదయాన్నే లేచి దేవుని వాక్యం పఠించడం మనకి ఇష్టమే. టీవీ ఆన్ చేసి దేవుని వాక్యం వినటం మనకి ఇష్టమే. ఎక్కడ మంచి భక్తులు దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినటం మనకి ఇష్టమే. వినుట యందు ఆసక్తి కలిగినటువంటి మనము గ్రహించుట యందు దాని ప్రకారం జీవించుట యందు ఆసక్తి లేకపోతే నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలి. వాక్యాన్ని వినటం ద్వారా మన విశ్వాసాన్ని అధికం చేసుకోవచ్చు. అయితే వాక్యము లెక్సికోగ్రఫిక్ అంటే వాక్యముగా మాత్రమే నేను ఆనందిస్తే. ఈ మాటలు మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నేను బైబిల్ గ్రంథం ఎలా చదువుతూ ఉంటాను,
నా లా బుక్స్ కూడా అలాగే చదువుతూ ఉంటాను. లేకుంటే లా బుక్స్ ఎలా చదువుతానో బైబిల్ గ్రంథం కూడా అలాగే చదువుతుంటాను. లా బుక్స్ చదివినట్లు, దానిని గ్రహించినట్లు ఈ ఆత్మీయ గ్రంథాన్ని మనం గ్రహించకూడదు. ఆత్మీయ గ్రంథం మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసేదిగా ఉండాలి. సో లా బుక్ ఈస్ ఓన్లీ లెక్సికోగ్రఫిక్ అంటే ఓన్లీ అక్షరాలు అంతే. దాన్ని లెక్సికోగ్రఫిక్ అంటారు, కేవలం అక్షరాలు మాత్రమే. కానీ దేవుని వాక్యము సజీవమైనటువంటిది, రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే పొదనైనది. ఈ వాక్యాన్ని గ్రహించేటువంటి వారిగా ఉండాలి. యవనస్తుడు నిత్య జీవానికి వారసత్వాన్ని ఎందుకు పొందుకోలేదంటే, దేవుని వాక్యములు ఇష్టమైనటువంటి వాడే, దేవుని వాక్యానుసారం జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు, కానీ వారసత్వాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను గ్రహించలేకపోయాడు. యేసయ్యను బోధకునిగా మాత్రమే గ్రహించగలిగాడు. నేను వాక్యానుసారం జీవిస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి యవనస్తుడు ఈస్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచం కొరకు, లేకపోతే ఈ ప్రపంచంలో వాక్యానుసారం జీవించడానికి మాత్రం ఇష్టపడుతున్నాడు, కానీ నిత్య జీవం కొరకు వారసత్వాన్ని పొందుకోవడానికి ఇష్టపడలేదు. హీఈస్ విల్లింగ్ టు లిసన్ అనే రెండవ లక్షణం, మరొక లక్షణం ఈ వ్యక్తి గురించి రాయబడి ఉంది. హీఈస్ విల్లింగ్ టు లిసన్. యవనస్తులకు ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణము, అతను వినడానికి ఇష్టపడేటువంటి వాడు. దేవుని సన్నిధికి వచ్చి, లేకుంటే యేసయ్య దగ్గర పరిగెత్తుకుని వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అవసరం కొరకు ఆయన మోకరించలేదు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో చాలా అవసరాల కొరకు మోకరిస్తూ ఉంటాం, కానీ యవనస్తుడు వినట కొరకు మోకరించాడు దేవుని సన్నిధిలో. తను వినదలుచుకున్నది ఏమిటంటే, నిత్య జీవానికి వారసత్వాన్ని పొందాలంటే నేనేమి చేయాలి? వినడానికి ఇష్టపడేటువంటి యవన బిడ్డ. ఈరోజు మనమందరం కూడా కేవలం వినడానికి మాత్రమే ఇష్టపడితే, యవనస్తుడు సణుగుకొని వెళ్ళను అని ఆఖరిలో రాయబడి ఉంది. He was a spiritual bankrupt అని కామెంటరీస్ లో రాయబడి ఉంది. Who is subjected to spiritual bankruptcy if you are only limited our spiritual life only for listening. దేవుని వాక్యం వినేటప్పుడు మాత్రమే మనం ఇష్టపడేటువంటి వారిగా ఉంటే, అల్టిమేట్లీ అవర్ లైఫ్ ఈస్ లీడ్స్ టు స్పిరిచువల్ బ్యాంక్రప్టసీ. అయితే ఈ యవనస్తుల గురించి రాసినటువంటి మరొక మాట, ఈ ఫెయిల్ టు అక్నాలెడ్జ్ క్రైస్ట్. He was unaware of his faults. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట. He was unaware of his faults. Unaware of his faults అనేటువంటి మాట ఎందుకంటే, నేనేమి తప్పు చేస్తున్నానో అది గ్రహించలేనటువంటి స్థితి. యవనస్తుడు కూడా తను చేసినటువంటి తప్పు యేసయ్య తెలియచేశాడు, కానీ దానిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యవనస్తుడు. దేవుని వాక్యం మరొకసారి మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం యవనస్తుడు 16వ వచనంలో, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలేదని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యాలను గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. ఈ మాట మాత్రమే చదివితే ఆ ఒక్కడు ఎవరు అని యేసయ్య చెప్పలేదు. మంచివాడు ఒక్కడే. మంచి కార్యాలను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? యవనస్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ లోకంలో నేను న్యాయశాస్త్రం లేకుంటే ధర్మశాస్త్రం ప్రకారము జీవిస్తున్నటువంటి వ్యక్తిని. ధర్మశాస్త్రం ప్రకారము జీవిస్తున్నటువంటి నీవు మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి అనేటువంటి మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో గుడ్ అనేటువంటి మాట ట్రాన్స్లేట్ చేయబడి ఉంది. గుడ్ అనేటువంటి మాటకు అరామిక్ భాషలో ఉన్నటువంటి ఒక మంచి పదాన్ని మనం చూస్తే, ఈక్వలెంట్ వర్డ్ ఇన్ అరామిక్ గుడ్ అనేటువంటి మాటకు తవా అనేటువంటి పదం. ఈ పదానికి అర్థం ఏమిటంటే హార్మనీ విత్ గాడ్. ఐ మీన్ హార్మనీ విత్ గాడ్. మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఈజ్ ఇన్ హార్మనీ విత్ గాడ్. ఈ సమాధానం లేకుంటే యవన బిడ్డ అడిగినటువంటి ప్రశ్నకు యేసయ్య సమాధానం ఏమిటంటే మరి యొక్క ప్రశ్న. ఈరోజు దేవుని వాక్యం వినేటువంటి మనమందరం కూడా
ప్రశ్నలు వాక్యం నుండి రిఫ్లెక్ట్ కావాలి మన జీవితంలోకి. అనేక ప్రశ్నలు. నేనే వాక్యం చదివినా ఆ వాక్యము నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉండాలి. ప్రతి వాక్యం కూడా నన్ను నేను పరిశీలించుకునేటట్లు, నన్ను నేను పరీక్షించుకునేటట్లు, నాకు నేను ప్రశ్నించుకునేటట్లు వాక్యం చదవాలి. ఈరోజు కేవలం వాక్యంలో ఉన్నటువంటి పదాలు మాత్రమే చదువుకుంటూ వెళ్తే అది మన ఆత్మీయ జీవితాన్ని సరిచేయదు. కానీ ప్రతి వాక్యం కూడా నన్ను నేను ప్రశ్నించుకునేటువంటి వాక్యంగా మనం చదవాలి. ఆత్మీయమైనటువంటి ధ్యానం, వాక్యాన్ని ధ్యానించేటువంటి విధానం. అయితే తవా అనేటువంటి అరామిక్ పదానికి అర్థం ఏమిటంటే ఇన్ ట్యూన్ విత్ గాడ్. ఇక్కడ ఉన్నటువంటి మాట, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరంటే those who is in harmony with God, that is only Jesus. లాలా అయితే ఈ ప్రశ్నని, ఈ సమాధానాన్ని లీడింగ్ క్వశ్చన్ అని అంటారు. లీడింగ్ క్వశ్చన్ ఈజ్ అ క్వశ్చన్ విచ్ సజెస్ట్ ఆన్సర్. లీడింగ్ క్వశ్చన్ అంటే ఏంటంటే లాలో ఆ ప్రశ్నలోనే ఒక సమాధానం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. ఆ ఒక్కడిని నీవు గుర్తించాలి. నీవు నన్ను బోధకునిగా గుర్తించావు, కానీ there is only one man who is in tune with God. There is only one man in this world who is in harmony with God. In harmony with God అంటే దానికి వివరణ ఏమిటంటే, your motives and your deeds are same to the motive of God. Means ఏ వ్యక్తి అయితే ఇన్ హార్మనీ విత్ గాడ్ అని యేసే చెప్తున్నాడో ఆ వ్యక్తి he himself is the God. ఈ మాటను ధర్మశాస్త్రములో ఎక్కువ ప్రావీణ్యం కలిగినటువంటి యవనస్తుడు గుర్తించలేకపోయాడు. ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేదు యవనస్తుడు. అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసే చెప్పినటువంటి ప్రశ్న ఏంటంటే, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. వెంటనే యవనస్తుడు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఆ మంచివాడు నీవే అని సమాధానం చెప్పాలి. బట్ he failed to acknowledge God. In spite of teaching, in spite of preaching, he failed to acknowledge God. అది in harmony with God or in tune with God అంటే అరామిక్ పదంలో. ఈరోజు నేను ఒక మంచి వ్యక్తిని అని దేవుని సన్నిధిలో చెప్పాలంటే I must be in harmony with God. Harmony with God అంటే నా ఆలోచనలు, నా తలంపులు దేవుని తలంపులతో సమానమైనటువంటి తలంపులు కలిగినటువంటి వ్యక్తి. దట్స్ గుడ్ మ్యాన్ అనేటువంటి మాటకు అర్థం. అరామిక్ పదంలో రాసినటువంటి మాట తబా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, నా ఆలోచనలు, తలంపులు ఎటువంటివి అంటే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులతో సమానమైనటువంటివి. ఇక్కడ రాసినటువంటి గుడ్ అనేటువంటి మాటకు అర్థం అది. అవర్ లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్. అందుకే ప్రారంభంలో చెప్పినటువంటి మాట, క్రైస్తవ జీవితం ఎటువంటి జీవితం అంటే ఇట్ ఇస్ ఎ ప్రిపరేషన్ ఫర్ రీచింగ్ ది ఇటర్నిటీ. రాబోయే లోక సంబంధమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించుకునేటువంటి నేను నిత్య జీవానికి వారసత్వాన్ని పొందేటువంటి వ్యక్తిగా నేను మార్చబడాలి. నిత్య జీవానికి వారసత్వాన్ని నేను పొందుకోవాలి అంటే గుడ్ అనేటువంటి మాట లేక తవా అనేటువంటి ఈ అరామిక్ పదానికి భాషాంతరంలో అర్థం ఏంటంటే, నా ఆలోచనలు, నా తలంపులు దేవుని ఆలోచనలు, దేవుని తలంపులతో సమానమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి నేను ఎదగాలి. అప్పుడు మాత్రమే నేను నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకుంటాను. ఈ ప్రశ్న, ఈ సమాధానంలోనే యేసయ్య ఆ యవనస్తుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అయితే యేసయ్య చెప్పిన సమాధానాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యవనస్తుడు యేసయ్య చెప్పినటువంటి మాట, మంచివాడు కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. మంచివాడు ఒక్కడే అని చెప్పినప్పుడు words and deeds of one man is in harmony with God. He is almost equal to God. He is the God. అయితే ఈ సమాధానాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యవనస్తుడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా
నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలంటే మంచి జీవితం అంటే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులకు సమానమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగినటువంటి స్థితిలోనికి మార్చబడినప్పుడు మాత్రమే మనము నిత్య జీవానికి వారసత్వాన్ని పొందినటువంటి వారిగా ఉంటారు. ఈ మాటలు గ్రహించలేనటువంటి యవనస్తుడు నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోకుండా సణుగుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది యవనస్తుడు చెప్పినటువంటి మరికొన్ని మాటలు చూసినట్లయితే, మొట్టమొదటి he failed to acknowledge God. రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట, he was unaware of his faults. అయితే యేసయ్య ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాడు యవనస్తుడికి. యవనస్తుడికి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏమిటంటే 19వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే 18వ వచనంలో, నీవు జీవములో ప్రవేశింపగలని ఎడల ఆజ్ఞలను కైకొనమని చెప్పాను. దిస్ ఇస్ ఫర్దర్ క్లారిఫికేషన్. అతడు అప్పుడొక ప్రశ్న అడుగుతున్నాడు, ఏ ఆజ్ఞలు అని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనున్నవి. అంటే యేసయ్య 10 ఆజ్ఞలు చెప్పలేదు, కానీ కొన్ని ఆజ్ఞలు మాత్రమే చెప్పినట్లు మనం చూస్తున్నాం. యవనస్తునికి ఏది కొదువుగా ఉందో దానిని గురించి బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో యవనస్తుని జీవితంలో నాకేమీ కొదువ లేదు, నేను యవన కాలంలో ఉన్నాను, నేను మిగుల ఆస్తి కలిగినటువంటి వ్యక్తిని, నేను ధర్మశాస్త్రం ప్రకారము జీవిస్తున్నటువంటి వ్యక్తిని, నాకేమీ కొదువ లేదు ఈ లోకంలో అనుకున్నటువంటి వ్యక్తికి యేసయ్య కొన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలు 2 రకాలైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2 రకాలైనటువంటి ఆజ్ఞలు, వన్ గ్రూప్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆర్ కమాండ్మెంట్స్ ఫర్ మ్యాన్ ఫర్ హిజ్ రిలేషన్ విత్ అనదర్ మ్యాన్. ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో దేవుడు నేర్పించినటువంటి ఆజ్ఞలు కొన్ని. ఒక వ్యక్తిని దేవునితో ఉండినటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలో చెప్పినటువంటి ఆజ్ఞలు కొన్ని. మొదటి రకమైనటువంటి ఆజ్ఞలు కమాండ్మెంట్స్ ఫర్ మ్యాన్ టు మ్యాన్. రెండవ రకమైనటువంటి కమాండ్మెంట్స్ దట్ గాడ్ టు మ్యాన్. అయితే యేసయ్య చెప్పినటువంటి ఆజ్ఞలు ఎటువంటి ఆజ్ఞలు అంటే, ఆల్ కమాండ్మెంట్స్ విచ్ ఆర్ కమాండ్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టు మ్యాన్. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండవలసినటువంటి మంచి సంబంధాన్ని గురించి చెప్పినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మాత్రమే ఒక వ్యక్తికి, ఒక మనిషికి మరొక మనిషికి మధ్య సంబంధాన్ని గురించి తెలియజేసినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు గురించి చదివినప్పుడు యవనస్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. అందుకు యవనస్తుడు, ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను. యవనస్తుడు అనుసరిస్తున్నటువంటి ఆజ్ఞలు, యేసయ్య యవనస్తుడికి ఏది కొదువుగా ఉందో దానిని గుర్తించినట్లు మనం చూస్తున్నాం. యవనస్తుడికి కొదువుగా ఉన్నటువంటిది హస్ నో గుడ్ రిలేషన్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్స్, అనదర్ ఫెలో పీపుల్. దీన్ని గుర్తించినటువంటి యేసయ్య ఈ ఆజ్ఞలు యవనస్తునికి తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూ ఉన్నాను, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నానని చెప్పినటువంటి యవనస్తునికి యేసయ్య మరి యొక్క పరీక్ష పెట్టినట్లు మనం చూస్తాం. దట్ ఇస్ అనదర్ టెస్ట్. వాక్య భాగం చాలా చిన్నది, కానీ ద కన్ఫ్రంటేషన్ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్ విత్ జీసస్, ఆర్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ జీసస్ టు యంగ్ ఫెలో, చాలా వివరంగా లోతైన మర్మాలతో నించినటువంటి వాక్య భాగం ఇది. మొట్టమొదటిగా ఆజ్ఞలు జ్ఞాపకం చేశాడు. రెండవదిగా యేసయ్య చెప్పినటువంటి మాట దేవుని మాత్రం చూసినట్లయితే, అందుకు యేసు పరిపూర్ణుడు ఒకటకు, ఈస్ నాట్ ఎ ఫుల్ మ్యాన్, పరిపూర్ణుడు ఒకటకు నీవు కోరిన ఎడల, యవనస్తుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, నేను పరిపూర్ణుడను కాను కాబట్టి యేసయ్య నన్ను పరిపూర్ణుడు ఒకటకు పని చేయమంటూ ఉన్నాడు. అయితే తనకు కూర్చున్నటువంటి ఆలోచన ఏమిటంటే, నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మీయస్థితిలో ఉన్నాను అని ఆలోచించేటువంటి యవనస్తుడు. అయితే యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, నీవు పరిపూర్ణుడు ఒకటకు నీవు కొన్నేళ్ల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 2 మాటలు. నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము,
నీవు నన్ను వెంబడించుము, అప్పుడు నీవు పరిపూర్ణుడు వగుదువు. నేను ఫుల్నెస్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్, ఫుల్నెస్, నేను ఆత్మీయంగా దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నటువంటి, లేకుంటే నా ఆత్మీయ జీవితము ధర్మశాస్త్రానుసారము ఉన్నది అని అనుకుంటున్నటువంటి యవనస్తులకి యేసయ్య చెప్తున్నటువంటి మాట, నీకున్నటువంటి ఆస్తిని బిడ్డలకు అమ్మి బిడ్డలకి ఇమ్ము, నీవు నన్ను వెంబడించు. వెంబడింపు అనేటువంటి పదం కూడా చాలా లోతైన మర్మం కలిగినటువంటి పదము. పదానికి అర్మానిక్ భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, పదము ఏంటంటే బతార్ అనేటువంటి పదం, BATAR, బటర్, అర్మానిక్. అర్మానిక్ అనేటువంటి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మత్తయి సువార్త అర్మానిక్ భాష నుంచి హిబ్రూ భాషకు తర్జుమా చేయబడి, హిబ్రూ భాష నుండి ఇంగ్లీష్ భాషకు తర్జుమా చేయబడినటువంటి సువార్త ఇది. అందుకే మూలగతమైనటువంటి అర్మానిక్లో ఉన్నటువంటి పదం ఏమిటంటే బతార్, లేక ఫాలో మీ, లేక నన్ను అనుసరించుము. ఇకున్నటువంటిది అమ్మి బిడ్డలకు పంచి నన్ను అనుసరించుము, లేక నన్ను వెంబడించుము, ఫాలో మీ అనేటువంటి మాట. బతార్ అంటే అనే మాటకు అర్మానిక్ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే టు కట్ ఇన్ టు పీసెస్, టు కట్ ఇన్ టు పీసెస్. రెండవ మాట ఏమిటంటే టు సెవర్ ఫ్రమ్ ద బోర్డ్, టు సెవర్ ఫ్రమ్ ద బోర్డ్. నిన్ను నీవు ఈ లోకము నుండి వేరుపరచుకొని, యు కట్ యువర్ సెల్ఫ్ ఇంటూ పీసెస్. ఈ లోకం నుండి నిన్ను వేరుపరచుకొని నీవు దేవుని నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఈరోజు దేవుని వెంబడించడానికి ఇష్టపడతాం, కానీ లోకం నుండి విడిపోవడానికి మనం ఇష్టపడతాం. అయితే యేసయ్య చెప్పినటువంటి ఫాలో అనేటువంటి మాటకు సమానమైనటువంటి అర్మానిక్ పదం బతార్ అనేటువంటి మాట అర్థం ఏమిటంటే కట్ ఇంటూ పీసెస్. ఈ లోకం నుండి నన్ను నేను వేరుపరచుకొని దేవుడిని వెంబడించాలి. చాలా కష్టమైనటువంటి పని. ఈ లోకాన్ని విడిచిపెట్టలేము, యేసయ్యను, ఈ లోక ఆశను విడిచిపెట్టలేము, యేసయ్యను విడిచిపెట్టలేము. యవనస్తులకు ఉన్నటువంటి సమస్య కూడా అదే. ఈ లోకాన్ని విడిచిపెట్టలేము, యేసయ్యను విడిచిపెట్టలేము, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేము. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను అని దేవుని వాక్యంలో రాయబడి, వ్యసన పడుచు వెళ్ళిపోయాను. దేవుని వాక్యం విని దేవుని చేత బోధింపబడినటువంటి మనము దేవుని వాక్యానుసారం జీవించడానికి, లోకానికి వేరై దేవుని కలిగి ఉండి జీవించడానికి మనం ఇష్టపడకపోతే యవనస్తుని వలె స్పిరిచువల్ బ్యాంక్రప్టసీ. We feel that we are in spiritual life, but we are living in spiritual bankruptcy. మరొకసారి చెప్తాను ఈ మాట. We feel that we are in spiritual life, but we are living in spiritual bankruptcy. ఈ మాట కేవలం మాట కాదు, కానీ ఒక మంచి బోధగా దేవుడు అనుకునేటటువంటి ఆత్మీయత లేక హెచ్చరికగా మన జీవితాల్లో తీసుకోవాలి. దేవుని మనం ఎలా గుర్తిస్తూ ఉన్నాం? యవనస్తుడు క్రీస్తు ప్రభువును బోధకుడా అని పలికినట్లు మనం చూస్తున్నాం. నిజమే, ఈ లోకంలో యేసయ్యను గుర్తించడంలో, లేక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము యేసయ్యను ఎలా గుర్తించాలో మన జీవితంలో మనం నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యాలలో కూడా మనం చదివినటువంటి మాటలో బర్నబాకు ద్విపది అని, ముఖ్య ప్రసంగి అయిన పౌలుకు హెర్మే అని పేరు పెట్టారు. దట్స్ వాట్ దే అక్నాలెడ్జ్. మరి అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులను ఎలా గుర్తించారంటే, మరి దేవుని సన్నిధిలో దేవుని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ శక్తిని బట్టి, వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప స్వస్థత కార్యాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పౌలును, బర్నబాను ద్విపది, హెర్మే అని గుర్తించారు. ఈరోజు మన జీవితంలో దేవుని గుర్తించడంలో విఫలమైతే యవనస్తుని వల్ల స్పిరిచువల్ బ్యాంక్రప్టసీలో నిలబడవలసినటువంటి వారిగా ఉంటాం. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ లోకం నుండి వేరై దేవుని సన్నిధిలో, లేకుంటే దేవునితో జీవించడం, దట్స్ ఫాలో. దేవుని వెంబడించడానికి ఇష్టపడనటువంటి యవన బిడ్డ గురించి మనం చూసాము. దేవుని వాక్యం తెలిసినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రమందు ఇష్టమున్నటువంటి యవన బిడ్డ, ఈ లోకంలో రిచెస్ ఉన్నటువంటి యవన బిడ్డ, ప్రాముఖ్యంగా యవన కాలం ముందు ఉన్నటువంటి యవన బిడ్డ అయితే దేవుని బోధను అంగీకరించడానికి ఇష్టపడదు. ధర్మశాస్త్రాన్ని ఇష్టపడ్డాడు, కానీ దేవునితో ఆత్మీయ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడదు. ఈరోజు మనం కూడా ధర్మశాస్త్రం, లేకుంటే లోతైన మర్మాలను గ్రహించి
సంతోషించడానికి ఇష్టపడుతుంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాంక్రప్టసీ, దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇఫ్ వి సెవెన్ అవసరం లేకపోతే ఈ లోకాన్ని నుంచి వేరే దేవునితో నడిచినట్లయితే రాబో లోక సంబంధమైనటువంటి ఉగ్రత నుంచి బయటపడేటువంటి వారికి అతి గొప్ప ఆత్మీయ ధన్యత దేవుడు మన జీవితాలను అనుగ్రహించాలని మన దేశం గురించిన ప్రార్థన చేసుకున్నాం. నిత్య జీవనకు వారసత్వాన్ని పొందుకోవడానికి మేమందరం మీ సన్నిధికి వచ్చాము ప్రభువా. మీ వాక్యాన్ని మేము ఇష్టపడేటువంటి వారిగా ఉన్నాం, కానీ వినుటకు మాత్రమే ఇష్టము, గ్రహించి జీవించడానికి ఇష్టం లేనటువంటి ఆత్మీయ స్థితిలో ఉంటే మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఈ లోకంలో ప్రభువా మేము మిమ్మల్ని కలిగి ఉండి జీవిస్తున్నట్లు లోకానికి కనిపిస్తున్నాం, కానీ మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని మేము సరి చేసుకోవాల్సినటువంటి అనేక స్థితులు పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభువా మా ఆంతరిక జీవితాన్ని సరిచేయండి, మా ఆత్మీయ జీవితాన్ని కూడా సరిచేయండి ప్రభువా. ఈ లోకమునకు వేరే మిమ్మల్ని వెంబడించడానికి సడుగుకొని వెళ్ళినటువంటి యవన బిడ్డ వలె కాకుండా ప్రభువా ఈ లోకం నుండి వేరుపరచబడి మిమ్మలను అనుసరించడానికి ఆయన మీకు ఇష్టమైనటువంటి ఆత్మస్థితిలోనికి మమ్మల్ని మేము మార్చుకోవడానికి మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మలను సంఘాన్ని జీవించమని ఈ ప్రార్థన మన క్షుభ్రం క్రీస్తు పెట్టి మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులు కావలసినగా. కృతజ్ఞత భావనలు తెచ్చిన దయతో ముందుకు వచ్చి అర్పించాల్సి కృతజ్ఞత
పరమ తండ్రి పరిశుద్ధుడా, మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం పెట్టుకొని మీ ప్రియ బిడ్డలు మీకు సమర్పించిన ఈ అర్పణలను దయతో స్వీకరించి బిడ్డలను ఆస్వాదించమని ఈ కానుకలను నీ సంఘాభివృద్ధి కొరకై వాడుకోవమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా మా తండ్రి, సైమన్ ఆశీస్సును మీరు ప్రేమించి మా ప్రభువా మా తండ్రి చిన్న బిడ్డకు మీరు తోడుగా ఉంది మరొక నూతన సంవత్సరాన్ని బిడ్డకు ఈదిగా అనుగ్రహించినందున నీకు వందనాలు. సైమన్ ఆశీస్సు నీ కృపలో వెలుగుట్టుకై సహాయం చేయమని ఈ నూతన సంవత్సరం అంతయు బిడ్డతో కూడా మీరు నడువుమని ప్రార్థిస్తున్నా. మా ప్రభువా రాజబాబు గారి కుమార్తె ప్రత్యేకకు ఇద్దరికి స్టైఫండ్గా వచ్చినటువంటి దానిలో ప్రభువా మీకు సమర్పించి ఉండగా స్టైఫండ్ ప్రభువా ఆ విధను ఆస్వాదించి చదువుల్లో తోడుగా ఉండమని ఇంకనూ ఇలాంటివి అనేకం పొందగలిగినంత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా మా తండ్రి గణపతి సుజిత్ దయా మా ప్రభువా తన 22వ తారీఖున తాను జరుపుకున్నటువంటి బర్త్డే సందర్భంగా మీకు సమర్పించినటువంటి అర్పణను దయతో అంగీకరించి మా ప్రభువా ఈ దయతో మీరుండి మా ప్రభువా ఈ కృపలో ఎదుగట్టుకొరకై సహాయం చేయమని ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా నీకు క్షేమంలో తనతో కూడా ఉండనివ్వని ప్రార్థిస్తున్నాను. సకాలంలో మీరు ప్రేమించి కుటుంబంలో చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకొని మీకు సమర్పించినటువంటి అర్పణను దయతో అంగీకరించి మా ప్రభువ కుటుంబము జీవించమని చిన్న పిల్లలు మీ కృపలో ఎదురుకై సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చెప్పి క్రైస్తవులు నేను ప్రేమించి మా ప్రభువ మంచి రిజల్ట్స్ ఆ బిడ్డకు చదువులు అనుగ్రహించినందున తనకిచ్చినటువంటి ప్రతి రిజల్ట్ను బట్టి బిడ్డ మీకు సమర్పించినటువంటి కృతజ్ఞత కానుకను అంగీకరించండి. తను చదువు కాలమంతటిలో కూడా తనకు ఇంకనూ అవసరమైన జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన శ్రీమతి సుష్మా మా ప్రభువా తన జన్మదినం 21వ తారీఖున జూలై 21న జరుపుకొని మీ ఆశీస్సుల కొరకై ప్రార్థిస్తూ ఇచ్చిన కానుకను అంగీకరించి ప్రభువా సుష్మాకి ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా తనతో కూడా ఉండి క్షేమమును ఆరోగ్యమనిచ్చి క్షేమంతో కూడా ఉందని మని ప్రార్థిస్తున్నాను. కానుకను అంగీకరించండి. ఇక్కడికి ప్రయత్నాలన్నింటిలో కూడా మీ తోడుగా ఉంది సఫలీకృతం చేసి మీరు చేసినట్టుగా ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని కుటుంబంలో జీవించమని మీ పరిశుద్ధ సన్నిధిలో నిలబడి కానుకలు అనిపించిన ప్రతి బిడ్డను మీ జీవనతో దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సర్వశక్తి దేవుని జీవన సదా మన కానుకలను సేకరిస్తుండగా సృష్టి పితాంతరం
మీ శ్రేష్టమైన పాద పద్మములకు హృదయపూర్వక వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు పాల్గొనేందుకు ఆరాధన ఎందుకు వాక్యమందును మీరు మాతో ఉండి మీ అమూల్యమైన ఈవులతో మమ్మల్ని నా ప్రభువా మీ కృపలో మమ్మల్ని సంరక్షించినందుకు మీ హృదయపూర్వక వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు మా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు వరుసన దీవించి కాల్చి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగం ఇచ్చిన నా ప్రభు వారి జ్ఞానమును వివేచనను తెలివిని అనుగ్రహించి పదోన్నతి విషయంలో నా ప్రభు మీ కృపలో క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపలో క్షేమమును మీ చల్లని నీడలో నా ప్రభు ఆరోగ్యం అనుగ్రహించమని కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డల ప్రభు నా తండ్రి విదేశాలలో ప్రభావ వారి యొక్క కుమార్తెలు కానీ కుమారులు కానీ నా ప్రభావ చదువును ఉద్యోగమును అభ్యసిస్తూ వచ్చే నా ప్రభు మీ క్షేమమును మీ నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘ గురువును దీవించండి. ఆరోగ్యంతో నా ప్రభావ మీ కృపక్షేమం కృప వెంబడి కృపను దయచేసి కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ఏఎస్సి సంఘమును దీవించండి, కాచి కాపాడండి, మీ కృపలో క్షేమాన్ని తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా ప్రభు నా తండ్రి మా సంఘ నాయకులను దీవించండి, మీ కృపలో క్షేమము దయచమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. సకల పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యమందు ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. చంటిపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు యవనదారుల కొరకు యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ కృపలో క్షేమమును ఆరోగ్యమును దయచేసి కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘము ఇంకను ప్రభు మంచి రీతిలో ఔన్నత్యం కలిగిన ప్రభు మీ కృపలో జ్ఞానము చేతను మీ కృపలో నా ప్రభు మంచి ఈవులతో ఉండవలసిన సంఘముగా నా తండ్రి మీ యొక్క ఆరోగ్యం ఆ ప్రభు క్షేమము మా సంఘమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ ఈవులు నా ప్రభు మా సంఘమును అనుగ్రహించండి. మా మరకు సరైనటువంటి నా ప్రభావం బాబును అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. దేవ సకల పరిస్థితుల కొరకు నా దేవితో నా తండ్రి ఏడ్స్ మోడరేట్ కొరకు నా ప్రభావ ఆరోగ్య ఇష్టముల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏఎస్ సంఘమును అభివృద్ధిపరచండి. మీ యొక్క అభివృద్ధి పదములు నడిచినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొక పర్యాయం మా సంఘ బిడ్డలను అందరి కొరకు ప్రార్థిస్తూ మీ కృపలో క్షేమమును దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడునైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి దయచేసి కూర్చోనండి. ఈ ఆదివారం వాక్యం అందించిన మన సహోదరుడు జస్టిస్ జె సత్యకుమార్ గారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోయిన ఆదివారం మనం దేవునికి సమర్పించినటువంటి అర్పణలు జనరల్ ఆఫరింగ్ 5,761 రూపాయలు, సండే స్కూల్ ఆఫరింగ్ 600 రూపాయలు, స్పెషల్ ఆఫరింగ్ 24,000, మొత్తం 30,361 రూపాయలు. మనం అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభాకర్ కొరకు ప్రార్థన చేయండి, హితవచనం గారి కొరకు ప్రార్థన చేయండి, సోనకుమారి గారి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి, మమత ఆమె చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా. ఇంకను మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేస్తే వారి కొరకు సాటర్డే జరిగేటువంటి ప్రేయర్ మీటింగ్స్లో కూడా జ్ఞాపకం చేసుకుంటారు. నెక్స్ట్ సాటర్డే 29 జూలై ఈవినింగ్ 6 to 7 ప్రేయర్ మీటింగ్, 7 to 8 ఫైర్ ప్రాక్టీస్ ఉంటాయి, గమనించండి. నెక్స్ట్ సండే 30th జూలై వర్షిప్ సర్వీస్ ఉంటుంది. వాక్య పరిచయం చేసేటువంటి వారు చర్చ్ మెంబర్ శ్రీమతి సరళ రవీంద్రనాథ్ కూడా కొంచెం ఫేవరెట్గా ఉందని నిన్న సరళ గారు ఫోన్ చేసి చెప్పారు. యూరిన్ ఇన్ఫెక్షన్తో తన కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని మనం చూస్తున్నాం. ఈ సర్వీస్ అయిన తర్వాత ఉమెన్ సమాజ్ మీటింగ్ ఉంటుంది, స్త్రీలందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. మనం మళ్ళీ తిరిగి అందరం కలిసి 455వ సంగీతం యేసు స్వామి నీకు నేను నా సమస్తమే.